హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డిజి క్రియేషన్స్. ఈరోజు అయితే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మనమైతే ఉన్నాం గోవాలో. చూసుకోవచ్చండి. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 7 అంతేనా? గోవాకి వచ్చినాం. గోవాకు రావడానికి జల రవాణా ఉంది, వాయు రవాణా ఉంది, భూ రవాణా ఉంది. మన ఇష్టం ఉన్న రవాణా మార్గంలో మనం రావచ్చు. డబ్బులు ఉన్న తీరండి. మన జీవితం అనేది పైసలు ఎక్కువ ఉంటే జీవితం అనేది లగ్జరీగా ఉంటుంది, పైసలు తక్కువ ఉంటే జీవితం అనేది దుర్భరంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఉన్నదానిలో తృప్తి పడాలి, లేని దానికోసం ఆరాటం పడద్దు. చూసుకోవచ్చు. ఇక్కడ అయితే చాలా అయితే అన్నీ మారిపోయినాయంట. అంతకుముందు వేరు సిచ్యువేషన్, ఇప్పుడు వేరు అని సమాజం చెప్తుంది, మనం కాదు. ఇక్కడ అన్ని ఎంక్వైరీలు చేస్తే గత 4 నెలల క్రితం అన్నీ కలుపుకొని 4 నెలల్లో ఒక 5 మర్డర్లు జరిగినాయంట. టూరిస్టుల్ని మర్డర్ చేసిరట ఇక్కడ వాళ్ళు. పైసా బల్పు ఉంటుందండి. ఎవరికైనా మధ్యలో పైసలు వచ్చినాయంటే వాడు ఆగడిగా. నేనే మొత్తం భూమికి ఆకాశానికి నిచ్చెన ఎత్తానే విధంగా ఉంటారు. ఇక్కడ ఈ కొడుకులు కూడా హోటళ్ళలో రోజు అద్దన్న ఇన్కమ్ వచ్చి పెట్టింది లక్షలల్లో. వాళ్ళకు కూడా మత్తి మదం అనేది పెరిగింది. టూరిస్టులను వాళ్ళు ఏవట్టే బతికి వాళ్ళని చంపుడు పెట్టిరు ఈ కొడుకులు. అరే వచ్చినోడు 4 తీసుకొని వస్తాడు, 5 తీసుకొని వస్తాడు, తాగుతాడు, తింటాడు, తిరుగుతాడు. వచ్చింది ఎంజాయ్ చేయడానికి. కంట్రోల్గా స్టాఫ్ ఉంచుకోవాలి, కానీ వచ్చినోడిని చంపుతారు. అవలేగలరా? ఇదైతే ఘోరం. చూసారు, మన రాజమండ్రి అన్నని కూడా చంపారు. తర్వాత టూరిస్ట్ ఫారినర్ని రేపు చేసిరంట. చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు, టూరిస్టులు లేక విలువెళ్ళారు. ఈ విధంగా చేసుకున్న వాళ్ళకండి కర్మ ఫలితం. ఈ టూరిస్ట్ చూడండి, మనం ముందర వెళ్తున్న ఒక మిత్రుడు అయితే 4 వీలు తీసుకొని ఒక్కడే వెళ్తున్నాడు. మరి ఒక్కడే చంపుతారు కావచ్చు, మనకైతే తెలియదు. అన్నకైతే తెలుగు రాదు కాబట్టి మనం ధైర్యంగా చెప్తున్నాం. ఓకే, ఇక మనం అయితే చూసుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే బాగా బీచ్లో ఉన్నాం. బీచ్ ఇక్కడ అంతా కూడా ఎండ ఉంది. ఇక్కడ బీచ్లో తాగితే ఫైన్ అట. ఈ కుర్చీలు ఉన్నాయి కదా, ఈ కుర్చీలలో కూర్చుంటే 50 రూపాయలు అట గంటకు. మొత్తం మంచి అట్మాస్ఫియర్ అండి. కాకపోతే చెడగొట్టిరు ఈ కొడుకులు. పైసా మత్తితో చెడగొట్టిరు. మొత్తం టూరిజాన్ని వండుకోబెట్టిరు. ఒకప్పుడున్న టూరిజం ఇప్పుడు లేదు గోవాలో. ఒకప్పుడున్న బతుకుదేరు లేదు. మనం ఎవరితోనైతే అన్నం తింటున్నాం వాళ్ళని మరవద్దు. చూసుకోవచ్చు, ఎక్కడెక్కడి నుంచో దాదాపు తెలుగు వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. మన తెలుగు వాళ్ళే వీళ్ళకి అన్నం పెడుతున్నారు. వీళ్ళు ఈ విధంగా చేసినారు. చూసుకోవచ్చు అండి. మనమైతే బాగా బీచ్లో ఉన్నాం ప్రజెంట్. బాగా బీచ్. పర్యాటకులు ఎగిరి దుంకేటోళ్ళు ఎగిరి దుంకుతున్నారు, తాగేటోళ్ళు తాగుతున్నారు, తిరిగేటోళ్ళు తిరుగుతున్నారు. ఎవరి యాక్టివిటీస్ వాళ్ళు ఇట్లా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా తెలుగు వాళ్ళను కర్ణాటక వాళ్ళే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూడవచ్చు. మీరు కూడా ప్లాన్ చేస్తే రండి. ఈ వేసవికాలంలో తిరగండి. మన జీవితం అల్ప జీవితం అన్నది. కిరాయికి వచ్చినాం, కిరాయికి ఉంటున్నాం భూమి మీద. భూమి మనసొంటోళ్ళని లక్షల సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నది. మంచోళ్ళని మోస్తున్నది, అవలగాలను మోస్తున్నది, చెడ్డోళ్ళని మోస్తున్నది. అన్ని విధాలుగా భూమాత అనేది ఓర్పు పడుతున్నది. కొన్ని సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి మనమే వస్తున్నాం. మనమే పెద్ద తోపని మనం ముడతాం. కానీ మనకన్నా తాతలు ముత్తాతలు, ఆ ముత్తాతలు ఎన్నో రకాలుగా అనుభవించిపోయిన వాళ్ళే భూమి మీద. మనసొంటి యుగాలు ఎన్ని వచ్చినాయో ఎన్ని పోయినాయో మనకైతే తెలియదు. ఇప్పటి వరకు చూసుకోవచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ కొడుకులు చంపేసిరని 4-5 చంపేసినారు. అది అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ టైంలో ఇక్కడ ఇట్లా కాదు, మొత్తం బీభత్సమైన క్రౌడ్ ఉంటుండే. మనం గత సంవత్సరం వచ్చినప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుండే అండి. ఈ సంవత్సరం చూసినట్టయితే హోటళ్ళన్నీ ఖాళీ, రెస్టారెంట్లు ఖాళీ, పబ్బులు ఖాళీ. ఈ టేబుల్ ఇట్లా ఖాళీ ఉంటుండకపోయేది అప్పుడు. ఇప్పుడు అన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. టేబుల్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ గిసోండికి ఇట్లా ఎక్కాలనుకుంటే మనిషికి 250 రూపాయలు. మీరు దీనిలో రైడ్ చేయొచ్చు. దీనిలో పోతే మనిషికి 400 రూపాయలు. ఇక్కడ ఉన్న చూడండి రేట్లు. పారాచూట్ లెక్క ఉంటుంది, జస్టిన్ రైడింగ్, బనానా రైడ్, బంపర్ రైడ్, బోట్ రైడ్.
జస్ట్ పర్సన్కి అనేది ఇక్కడ మనకైతే అందుబాటులో ఉన్నాయి రేట్లు చూసుకోవచ్చు. ఆ వాటర్లో అయితే అందరూ అయితే యాక్టివిటీస్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్లో రావచ్చండి మీరు. ఇక రావాలనుకుంటే మనం ఒక్క విషయం అండి, మనం ఎప్పుడైనా కూడా ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి రావాలనుకుంటే ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఉంటేనే రావాలి. తక్కువ బడ్జెట్లో అన్నీ అనుభవించాలనుకుంటే మాత్రం ఆ టూరిస్ట్ ప్లేస్కి పోవద్దు, పోయిన మజా ఉండదు. మీకు చెప్తున్నాను, ఒక 10,000 రూపాయలు అయితే కంపల్సరీ పెట్టుకుంటే మీరు ఆరంగా బస్సుకైతే హైదరాబాద్ నుండి నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గోవాకి బస్సులు డైలీ ఉన్నాయి. 10 రకాల సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి. ట్రైన్ కూడా ఉన్నాయి, ఆ ట్రైన్ సరిగా నడవనట్లేనుంది. ఇప్పుడు అందరూ మంచిగా ఫ్యామిలీతో వస్తున్నారు, ఫ్రెండ్స్తో వస్తున్నారు, లవర్స్తో వస్తున్నారు, కపుల్స్ వస్తున్నారు, అన్ని రకాలుగా వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మనమైతే ఈరోజు ప్రజెంట్ అయితే బాగా బీచ్లో ఉన్నాం. ఈ విధంగా మనం చూసిన ఒక ప్రదేశాన్ని మీకు చూపెడుతున్నాను. ఈ బడ్జెట్ అనేది ఇక మీరు ప్లాన్ చేసుకుని అన్నీ కూడా ఆన్లైన్లో షో అవుతున్నాయి. ఏ ప్రైస్ అయినా కూడా దానికి స్పెషల్ అనేది ఏం లేదు. మనం వచ్చి ఒడగొట్టేటే ప్రైస్. మనం కంట్రోల్గా తిని తాగితే కంట్రోల్ కూడా వస్తాయి. లగ్జరీ కావాలనుకుంటే లగ్జరీగా పైసలు అయిపోతాయి. వచ్చిన కాడ ఎంజాయ్ గట్టిగా చేస్తే గట్టిగా అమౌంట్ అవుతుంది, తక్కువ చేస్తే తక్కువ అమౌంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి మీకు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అహంకారం చూపెట్టారు, పైసలు బాగా వచ్చి లక్షల రోజు ట్రాన్సాక్షన్ అయ్యేసరికి ఎక్కడెక్కడ నుంచో ఫారినర్స్ వచ్చి వీళ్ళకి ఇన్కమ్ సృష్టించే వరకు లోకలకు బాగా మత్తి పెరిగిపోయింది. మత్తి పెరిగిపోయి మనం ఇన్ని అటాక్ చేసులు పెట్టారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తారు. చూస్తున్నాం సోషల్ మీడియాలలో కూడా ఎవడెవడైతే ఎగిరెగిరిరో సైలెంట్గా అయిపోతున్నారు. కర్మ ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మీకు చెప్తున్నానండి. ఈ గోవా రానోళ్ళు కాదు, మనోళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. చాలామంది కూడా ఇక్కడ హోటల్స్ అవి ఇవి కూడా రన్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళే. కాకపోతే ఏంటంటే కర్మ ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా ఆచితూచి ఎవరి మీద బతుకుతున్నామో వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీగా. వారిని మనం దేవుళ్ళలాగా చూసుకోవాలి. ఏ ఫీల్డ్లో అయినా కష్టం వల్లే మన దేవుళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ప్రజెంట్ అయితే మనమైతే ఒక 10,000 రూపాయల ఖర్చులను అయితే రావడం జరిగింది. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే రండి, గోవా అందాలు తిలకించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డిజి క్రియేషన్స్. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ఇంకా వచ్చేసి మన తెలుగు వాళ్ళ లెక్కనే గడపడుతున్నారు. సరే మందలిద్దాం వీళ్ళని. హాయ్ బ్రోస్, నమస్తే అన్న. పేరేం పేరు? ఏం పేరు అన్న? నవీన్. తెలుగేనా అన్న? ఎక్కడ మీది? మీరేనా? హైదరాబాద్. ఎప్పుడు వచ్చినారు? 3 డేస్ వచ్చింది. నీళ్ళు తాగుతారా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఉంది లేదా? నవీన్ భయ్యా, మీరు చూస్తే వెరైటీగా ఉన్నారు. పేరేమో నవీన్ అంటున్నారు. మొత్తం గడ్డం మొత్తం స్టైల్ పెంచారు. అంతేనా? సారీ, మన ఎస్డిజి క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మన ఛానల్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రో, ఫీల్ కాకండి. మీరేం చేయడానికి వచ్చారు, మేమేం చేయడానికి వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా అంటే వాళ్ళని తప్పు పడడం కాదు, అటుకనే అడిగిన ఏమంటారు అని కామెడీగా. సీరియస్ ఏం కాదు, ఇంకా తాగలే కాబట్టి ఆ విధంగా అడిగిన. ఒకవేళ వాళ్ళు తాగితే నాకు ఇంకా సీరియస్ అవుతుండే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డిజి క్రియేషన్స్. నమస్తే, సదా మీ సేవలో. ఇంకా ఏమైనా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వస్తే మేము తీసుకొని వస్తుంటా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.